హాయ్ హలో ఎవ్రీవన్, నేను మీ భవ్య. మన ప్రపంచంలో అతి పురాతనమైన దేవాలయాల్లో మొదటిది రాధా మదన మోహన దేవాలయం. బృందావన్లోని శ్రీ రాధా మదన్ మోహన్ దేవాలయం 5000 సంవత్సరాల పురాతనమైనది. ఈ ఆలయం కాలియా ఘాట్ దగ్గర 50 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది కృష్ణుని ముని మనవడు వజ్రనాభ్ చేత నిర్మించబడిందని మొదట నమ్ముతారు. శ్రీ రాధా మదన్ మోహన్ ఆలయం భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్లో ఉన్న ఒక హిందూ దేవాలయం. ఇది బృందావన్ యొక్క పురాతన మరియు అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. మదన మోహన సంస్కృతం రోమనైజ్డ్ మదన మోహన అనేది హిందువుల ఆరాధ్య దైవం. ఇది బృందావన్ యొక్క పురాతన మరియు అత్యంత గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. ఆలయ ప్రధాన దైవం మదన్ మోహన్ కృష్ణుడి రూపం. అతను ఆలయ మధ్య బలిపీఠంలో అతని భార్య దేవత రాధ మరియు లలిత గోపికి ఇరువైపులా ఉన్నారు. ఈ ఆలయం నాగర నిర్మాణ శైలిలో నిర్మించబడింది. మదన్ మోహన్ యొక్క అసలు దేవుడు నడుము నుండి కృష్ణుడిని సరిగ్గా పోలి ఉంటాడని చెబుతారు. క్రీస్తు శకం 1748లో బృందావన్లోని మదన్ మోహన్ ఆలయంలో మదన్ మోహన్ ప్రతిరూపాన్ని ఏర్పాటు చేశారు. క్రీస్తు శకం 1819లో బీహార్కు చెందిన నందకుమార్ బసు అనే జమీందార్ యమునా నదికి సమీపంలో ఉన్న కొండ దిగువన ఆలయాన్ని పునర్నిర్మించాడు. ఆదేశానుసారం కరౌలి రాజు తనతో పాటు మదన్ మోహన్ యొక్క అసలు విగ్రహాన్ని రాత్రికి రాత్రే తీసుకువచ్చాడు మరియు ఈ ఆలయాన్ని కరౌలిని నిర్మించాడు. మొఘలుల నుండి కృష్ణుడి విగ్రహాలను రక్షించడానికి బృందావన్ నుండి 2 విగ్రహాలను తీసుకువచ్చి ఒకటి కరౌలీలో మరియు మరొకటి జైపూర్లో ఉంచినట్లు కూడా చెబుతారు. ఇది మదన మోహనుడి యొక్క చరిత్ర.